నవాబుల వంటకం బండరాయిపై తయారయ్యే బహు పసందైన వంటకం. ఒక్కసారి నాలుకకు తగిలిందంటే చాలు మళ్లీ మళ్లీ కావాలనిపించే వంటకం. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న వంటకం. హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వంటకం. పత్తర్ కా గోస్త్ రంజాన్ సందర్భంగా పాతబస్తీ పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా నిలుస్తున్న వంటకం ఇది. హైదరాబాద్ పేరు చెప్పగానే ప్రపంచ వ్యాప్తంగా గుర్తొచ్చేవి హలీం, బిర్యానీ, ఇరానీ చాయ్, పత్తర్ కా గోస్త్. హలీం, బిర్యానీ ఎలాగో తమదైన గుర్తింపును నిలబెట్టుకుంటున్నాయి. కానీ పత్తర్ కా గోస్త్ కాలక్రమేణా కొన్ని మార్పులకు చేర్పులకు లోనై తన ఉనికిని కోల్పోతుంది. బిర్యానీ, ఇరానీ చాయ్ అంటే హైదరాబాదీలకు ఎంతో మమకారం. కానీ అవి మన సొంత వంటలు కాదు. పర్షియావి పత్తర్ కా గోస్త్ మాత్రం హైదరాబాద్ గడ్డపైన పుట్టిన అద్భుత వంటకం. పక్కా హైదరాబాదీ డిష్. పత్తర్ కా గోస్త్ పుట్టు పూర్వతరాలే కాదు, ఒక చరిత్ర అంటే ఆశ్చర్యం పోవక్కర్లేదు. 17వ శతాబ్దంలో సామ్రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్పై దండయాత్రకి బయలుదేరాడు. మొఘల్ సేనలు హైదరాబాద్లో చొరబడ్డారు. స్వతహాగా భోజన ప్రియులైన మొఘల్ సైనికులు నోరూరించే పాత వంటకాలన్నీ ఉన్నా కొత్త వంటకాల కోసం పరితపిస్తూ ఉండేవారు. వీళ్ళు చిక్కినప్పుడల్లా వేటలో మునిగే వీరు అదే క్రమంలో యథాలాపంగా చేసిన వంటకమే పత్తర్ కా గోస్త్. వీళ్ళు చిక్కినప్పుడల్లా వేటకు వెళ్లే మొఘల్ ప్రతినిధులు యథాలాపంగా తయారు చేసిన వంటకమే పత్తర్ కా గోస్త్. వేటకు వెళ్లిన సైన్యం దారి తప్పి వంట సామగ్రి లేక నీరసించిన సమయంలో కనిపెట్టిన అద్భుతమే ఈ మాంసాహార రుచి. అడవిలో దొరికిన గ్రానైట్ రాయిని బాగా వేడి చేసి అది బాగా వేడెక్కాక మాంసపు ముక్కలను ఉంచి కాల్చుకొని తిన్నారు. దానికి మసాలా దట్టించి వండుకోవడం మొదలెట్టారు. అప్పటి నుంచి హైదరాబాద్ మెనూలో ఒక భాగమైంది ఈ వంటకం. దీని తయారీ అంతా సులువేం కాదు. ప్రత్యేక రాయి కింద నిప్పులు ఉంచి 2 గంటల పాటు వేడి చేసి మసాలా దట్టించిన మాంసం ముక్కలు ఉంచి తయారు చేస్తారు. ఈ వంటకంలో నూనె చాలా తక్కువగా, నెయ్యి ఎక్కువగా వాడుతున్నందున ఆరోగ్యానికి కూడా హాని ఉండదని భోజన ప్రియులు అంటున్నారు. పత్తర్ కా గోష్ పక్క హైదరాబాదీకి చెందిన వంటకం. హలీం, ఇరానీ చాయ్, దమ్కి బిర్యానీలు అంటే హైదరాబాదీలు ఎంతో మమకారాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఇవి మన దేశానికి చెందినవి కాదు, పర్షియా దేశానివి. కానీ పత్తర్ కా గోష్ మాత్రం పక్క హైదరాబాద్కి చెందినది. మసాలా దట్టించిన మాంసం ముక్కలను 2 గంటలకు పైగా వేడి చేసిన బండపై ఉంచి కాలుస్తారు. దీన్ని తినడానికి హైదరాబాద్ పాత బస్తీకి నగరవాసులు అయితే క్యూ కట్టారు. కెమెరా పర్సన్ రవితో అరుణ్, HM TV, హైదరాబాద్.